హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్కి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. ఏదైతే మనోహరి జరగకూడదు అని అనుకుందో, బాగి అండ్ రాథోడ్ ముందు ఎన్నో యాక్టింగ్లు చేసిందో అదే జరుగుతుంది. అమర్ సేఫ్గా బ్రతుకుతారు. అదంతా చూసి మనోహరి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. బాగి ఎంతో హ్యాపీగా దేవుడికి దండం పెట్టుకొని, డాక్టర్ ఇప్పుడు మా ఆయనకి ఎలా ఉంది, అంతా ఓకే కదా అని అంటారు. అంతా ఓకే, కాకపోతే ఆయన బ్రెయిన్లో కొన్ని నర్వ్స్ అనేవి రక్త ప్రసరణ ఆగింది. అవి సెట్ అవ్వాలంటే ఒక 2 to 3 వీక్స్ పడతాయి. అప్పటి వరకు మీరు ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది కాకుండా ఆయన స్ట్రెస్కి గురయ్యే విషయాలు కానీ సంఘటనలు కానీ మీరు ఏది చెప్పకూడదు. వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్లో ఒక్కొక్కసారి ఈయన మెమొరీ లాస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరే అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటారు. ఇంకా అలా పాపం ఎంతో హ్యాపీగా బాగి ఆయన మెమొరీ లాస్ అయ్యే అవకాశం ఉంది అన్నారు, కానీ అవ్వకపోవచ్చు. అయినా ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, అదే అదే ఇప్పుడు నా ముందున్న మెయిన్ థింగ్ అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా పాపం తీసుకెళ్తుందనమాట బాగి. డాక్టర్ డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్ళొచ్చా అంటే, హ్యాపీగా తీసుకువెళ్ళొచ్చు మేడం, నేను అక్కడ ఉన్న హాస్పిటల్ని ఫాలో అప్ చేస్తాను అని చెప్పి ఇంకా అలా అమర్నైతే కొడైకెనాల్ నుండి హైదరాబాద్కి పంపించేస్తారు. అమర్ అలా ఇంకా చుట్టూ చూస్తూ ఉంటారు. ఏవండి, ఏంటి అలా ఉన్నారు అని అడుగుతారు. "ఆ, ఏం లేదు, ఇదంతా చూస్తుంటే కొత్తగా అనిపిస్తుంది అని అంటారు అమర్. అదే బ్రెయిన్లో నర్వ్స్ అనేవి కొంచెం బ్లడ్ ఫ్లో తగ్గింది కదా, అందుకే అలా ఉంది అని చెప్పి పాపం బాగి అలా అమర్ని హారతిచ్చి ఇంటి లోపలికి తీసుకొస్తుంది. కరెక్ట్గా అప్పుడే ఇంకా అలా బాగి పక్కకి వచ్చేసరికి రాతోడేమో, చ మిస్సమ్మ, ఏంటి మిస్సమ్మ ఇలా జరిగింది? సార్ స్పృహలోకి రాగానే ఆ మనోహరి హంతు చూస్తారనుకున్నాం, కానీ ఇప్పుడు సరే ఇదంతా మర్చిపోయారు. ఇప్పుడు ఏం చేద్దాం మిస్సమ్మ అని అడుగుతారు. రాథోడ్, ఎప్పుడైనా ఏ విషయమైనా రాసి పెట్టుంటేనే తెలుస్తుంది. ఆయనకి తెలిసింది అంటే ఖచ్చితంగా ఆ మనోహరి ప్రాణాలు తీయడానికే తెలుస్తుంది. కాబట్టి నువ్వేం కంగారు పడద్దు, ఆయన ఆయన ఎలా అయినా బయటపడతారు అని ఇంకా ఆయన గతం గుర్తొస్తుంది. గుర్తొచ్చే ప్రయత్నం మనం చేయకపోయినా సరే ఆయన ఖచ్చితంగా గుర్తు చేసుకొని మనోహరిని చంపుతారు అని ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉంటుంది బాగి. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. అమర్ అలా ఇంకా తన రూమ్లో కూర్చొని ఉంటే పిల్లలందరూ అమర్ దగ్గరికి వస్తారు. డాడ్ ఏమైంది డాడ్ మీకు అని అడుగుతారు. ఏం లేదు పిల్లలు అని చెప్పి అమర్ ఇంకా కొంచెం కన్విన్స్ చేస్తూ ఉంటారనమాట. మీకేం కాలేదు కదా డాడ్, మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా భయం వేసింది డాడ్ అని చెప్పి పాపం ఎంతో హ్యాపీగా ప్రేమగా జాలిగా అమర్ని వచ్చి హక్ చేసుకుంటారు పిల్లలందరూ. పాపం అమర్ అందరి వైపు చూస్తూ ఉంటారు. పిల్లలు, నాకేం కాలేదు, మీరేమీ కంగారు పడద్దు అని పాపం మెల్లగా చెప్తారు అమర్. ఇంకా అలా పిల్లలందరూ నిద్రపోవడానికి వెళ్ళిపోతారు. బాగి అమర్ దగ్గరికి వచ్చి దగ్గరుండి ట్యాబ్లెట్స్ వేసి అమర్కి భోజనాన్ని తినిపిస్తుంది. ఇంకా పాపం అమర్ అలా బాగి వైపు చూస్తూ ఉంటారు. బాగి, ఏమైందండి, ఎందుకలా కొత్తగా చూస్తున్నారు? మీరేమి కంగారు పడకండి, మీకంతా గుర్తొస్తుంది, గుర్తొచ్చే బాధ్యత నాది అని అంటుంది బాగి. ఇంక పాపం అలా అమర్ బాగి వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు. నేను తన్ని ఎలా గతంలో చూసుకున్నానో నాకు తెలియదు, కానీ తను నన్ను ఎంతో బాగా చూసుకుంటుంది అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇంకా అమర్ బాగి ఇద్దరూ నిద్రపోతూ ఉంటే మనోహరి చెంబ ఇద్దరూ కలిసి అమర్ దగ్గరికి వస్తారు. ఏంటి మనోహరి, ఏంటి చెప్పు, నువ్వు ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? అయినా అమరేంద్రని ఇప్పుడు చంపడం అవసరమా అని అంటారు. లేదు, ఆ డాక్టర్ ఏం చెప్పారు, 1 వీక్ క్లోవా ఖచ్చితంగా అమర్కి బ్రెయిన్లో బ్లడ్ ఫ్లో కరెక్ట్ అయ్యి గతం గుర్తొచ్చే అవకాశాలున్నాయి. అప్పుడు నన్ను చంపేస్తాడు కదా, అందుకే ఈలోపే నేను అమర్ని చంపేయాలనుకుంటున్నాను. అలా మనోహరి అయితే అమర్ దగ్గరికి పిల్లో తీసుకొచ్చి అమర్ని చంపాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా అరుంధతి ఫోటో దగ్గర ఒక పెద్ద గాలి అయితే వస్తూ ఉంటుంది. ఇంకా పెద్ద ఉరుములు మెరుపులు అన్నీ వచ్చేసరికి ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తారు అమర్. ఇంకా వెంటనే అలా ఆ పిల్లోని పక్కకి పడేసి గడగడ వణికిపోతూ ఉంటుంది మనోహరి. ఇంకా అలా వణికిపోతూ చూస్తూ ఉంటే అమర్ మనోహరి వైపే చూస్తూ ఉండిపోతారు. ఇంకా మనోహరి మాత్రం, ఇదేంటి అమర్ నన్నులా చూస్తున్నాడు, అమర్కి అమర్కి తెలిసిపోయిందా, తెలిసిపోయి ఉంటుందా అని ఇంకా చాలా అంటే చాలా భయపడిపోతుంది ఉంటుందన్నమాట.
మనోహరి. అప్పుడే కరెక్ట్గా మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు అమర్. ఏమైంది అమర్కి, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని అనేలోపు మనోహరి చెయ్యి ఒకరు గట్టిగా పట్టుకుంటారు. ఎవరో కాదు, బాగి. బాగి ఫైర్ మోడ్లోకి వచ్చేస్తుంది. ఇంకా వెంటనే మనోహరి చెయ్యి గట్టిగా పట్టుకొని అలా ఇంకా మెలి తిప్పి బయటికి తీసుకువెళ్తుంది బాగి. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. ఏయ్ బాగి వదులు అనేసరికి మనోహరి చెంప పగల కొడుతుంది బాగి. ఒక్కసారిగా మనోహరి అయితే షాక్లో ఉండిపోతుంది. ఏంటి మనోహరి, ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతుంది బాగి. నేనేమి చేయలేనేసరికి నాటకాలు వేయొద్దు, నువ్వు కావాలనే ఇదంతా చేస్తున్నావని నాకు అర్థమైంది మనోహరి. ఆయన్ని చంపాలని వస్తున్నావా? ఆయన దగ్గరికి తాకాలని, ఆయన్ని పైకి పంపించాలనుకుంటున్నావా? ఒక్కసారి నేను ఫిక్స్ అయ్యానంటే నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా? నా అక్కని చంపిన కేసులో నువ్వే ప్రధాన నిందితురాలువని మర్చిపోయావా? నేను ఒక్క ఫోన్ కాల్ చేస్తే జీవితాంతం జైల్లో ఉండాలని మర్చిపోయావా అని అడుగుతుంది బాగి. బాగి, ఏం మాట్లాడుతున్నావు బాగి, అలా అనద్దు. ఛీ, ఇంకొక్క మాట మాట్లాడావో చంపేస్తాను మనోహరి. ఇప్పుడే వెళ్ళి ఫోన్ చేస్తాననే లోపు బాగి ఆగు బాగి, ఇవి ఇవి చేతులు అనుకోవద్దు, కాళ్ళు అనుకో, కావాలంటే ఈ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను అరెస్ట్ చేయించొద్దు అని అంటుంది మనోహరి. అసలు నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆయనంటే ఇష్టం అన్నావు, నీ భర్తని 6 నెలల పసిపాపని వదిలేసి నిర్దాక్షిణ్యంగా వచ్చేసావు. అలాంటిది ఇప్పుడు నీ గురించి నిజం తెలిసిపోయిందని ఆయన్ని కూడా చంపాలనుకుంటున్నావు. ఛీ, నువ్వు మనిషివి కాదు, రాక్షసివి కాదు, అసలు నువ్వు ఏ జాతి కాదు. నువ్వు ఏ జాతి అయినా ఆ జాతికే అవమానం. నీలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఏరిపారేయాలి. మా ఆయనకి గతం గుర్తురాని అదే జరుగుతుంది. కానీ మనోహరి, నేను ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ ఆయనపై మళ్ళీ ఇలాంటి అటాక్ ట్రై చేశావంటే మాత్రం జీవితాంతం జైల్లో చిప్పకూడు తినేలా చేస్తాను, గుర్తుపెట్టుకో అని గట్టిగా చెప్పి మొహం మీద డోర్ వేసేస్తుంది బాగి. ఇంకప్పుడే అమర్, బాగి ఏమైంది అని అడుగుతారు. ఏం లేదండి, మీరు నిద్రపోండి అని ఇంక బాగి అయితే అమర్ని నిద్రపోమని చెప్తుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. బాగి అమర్ ఇద్దరు హాల్లోకి వచ్చి కూర్చుంటారు. ఇంకప్పుడే అమర్ అయితే బాగి ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకొని టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇంక వెంటనే పిల్లలందరూ, డాడ్ మీరు రెస్ట్ తీసుకోండి డాడ్, మేము స్కూల్కి వెళ్తున్నాం అని అంటారు. ఇంక వెంటనే అంజు అమర్ దగ్గరికి వచ్చి పాపం అమర్ని హక్ చేసుకుంటుంది. హక్ చేసుకొని ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటారనమాట. డాడ్, ఒకప్పుడు మీరు నన్ను ఎంత మాటలన్నా నేను సరిగ్గా చదివేదాన్ని కాదు, కానీ మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను బాగా చదువుకుంటాను డాడ్, నేను మంచి స్టూడెంట్నని మీ ముందు గుర్తు చేస్తాను, ఖచ్చితంగా గుర్తు చేస్తాను సార్ డాడ్ అని చెప్పి పాపం అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుందనమాట అంజు. ఇంకా అలా బాగి ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటుంది. అంజులో ఈ మార్పు రావడం చాలా హ్యాపీగా ఉంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనోహరి మాత్రం అదంతా చూస్తూ చాలా కోపంగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా బాగి కరుణని ఇంటికి పిలిపిస్తుంది. కరుణ అప్పుడే ఇంటికి వస్తుందన్నమాట. బాగి, ఎవరు తను అని అడుగుతారు. ఏం సార్ మీకు నేను గుర్తులేనా? నేను సార్ అని అనేసరికి ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతాడనమాట అమర్. హేయ్, నీకేం తెలీదే, నువ్వు వాగు, నేను అన్నీ ఉన్నాను కదా, చెప్తాను, నువ్వేం కంగారు పడద్దు అని చెప్పి ఇంకా అలా పక్కకు తీసుకువెళ్ళిపోతుంది. ఏమైందే, ఎందుకు నన్ను అట్లా లాక్కు వెళ్తున్నావు? అయినా ఇప్పుడు సార్కి ఏమైంది అని అడుగుతారు. ఆయన గతాన్ని మర్చిపోయారే, అది మాత్రమే కాదు, ఆయన చాలా విషయాల్లో అనని పాపం జరిగిందంతా చెప్తుంది. అంటే ఈ విషయం అరుంధతి అక్కని చంపింది నేను తెలిసింది, మనోహరిని తెలిసింది కాబట్టే తను అలా చేసిందనమాట. ఎంత ధైర్యమే దానికి అని అంటారు. నాకు అది అర్థం కావట్లేదు, అందుకే మనోహరిని ఎలా దెబ్బ కొట్టాలో అలాగే దెబ్బ కొట్టాలి. ఆ మనోహరిని నువ్వు పట్టుకో, నేను బాగా కొడతాను అని అంటారు. ఖచ్చితంగా అని చెప్పి ఇంకా మనోహరికి కరుణ వెనకాల నుండి ముసుగు వేసేసరికి బాగి ఒక కర్ర తీసుకొని టప్పా టప్పా కొడుతుంది. ఇంకా మళ్ళీ వెళ్ళి చూసేసరికి అక్కడ ఎవరు కనబడరు. హే, ఎవరు ఇదంతా ఎవరు చేస్తున్నారు అని అడిగేసరికి ఎవ్వరు సమాధానం చెప్పరు. అర్థమైంది, మీరు కావాలనే ఇదంతా చేస్తున్నారు కదా అని అంటారు. అలాంటిదేమీ లేదు అంటే అనని ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటారు బాగి అండ్ కరుణ.
నాకు అర్థమైంది. ఇదంతా మీరు కావాలనే చేస్తున్నారు. నేను ఈ విషయాన్ని గుర్తు చేసుకోలేననుకుంటున్నావా? కానీ నీ చేతిలో అరుంధతి కేసుంది కాబట్టి. ఇది ఇలా ఉండగా మనోహరికి రణ్వీర్ కాల్ చేస్తారు. ఏంటి మనోహరి, నువ్వింకా బ్రతికే ఉన్నావా అని అంటారు. ఎందుకు బ్రతకలేదు? ఖచ్చితంగా బ్రతికే ఉన్నాను. అమర్ని చంపేయాలనుకున్నాను, కానీ బ్రతికిపోయాడు అంటారు. ఏంటో, నువ్వేంటో, నీ మనస్తత్వం ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. కానీ ఒకటి, నువ్వు నాకు బెయిల్ తీసుకొచ్చి ఇవ్వాలి. లేకపోతే నా పాప విషయంలో నువ్వే అంతా చేశావని నీపై నేను కేసు పెడతాను. ఖచ్చితంగా నిన్ను నేను పైకి పంపిస్తాను మనోహరి. నేను జైల్లో ఉన్నా పర్లేదు, నువ్వు నువ్వు పైకి పోవాలి అని అంటారు. ఒక్కసారిగా ఇంక మనోహరి, హేయ్ ఏంటి, ఒకవైపు ఆ బాగీ జైలుకి పంపిస్తా అంటుంది, ఇంకోవైపు నువ్వు జైలుకి పంపిస్తా అంటున్నావు, నేను ఎలా కనబడుతున్నాను మీకు అని అంటారు. నేను ఎలా అయినా కనబడతావు మనోహరి, కానీ ఒకటి మాత్రం నిజం, చేసిన పాపాలు ఏమీ చిన్నవి కాదు కదా. నువ్వు చేసిన పాపాలన్నీ నీకు శాపాలై ఇదిగో ఇప్పుడు వస్తున్నాయి. కాబట్టి నా పాప ఎవరో నువ్వు నాకు తెలిసేలా చేయాలి. లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు మనోహరి అని చెప్పి రణ్వీర్ కాల్ కట్ చేస్తాడు. ఇంకా అలా మనోహరి, ఛ, వీడు బెయిల్పై బయటకు వచ్చేశాడు, అయితే మాత్రం నన్ను ఇంతలా టార్చర్ చేయాలా అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. కరెక్ట్గా అప్పుడే నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా అమర్, బాగి, పిల్లలు అందరూ హ్యాపీగా ఉండేసరికి, అవును పిల్లలు, ఈరోజు సండే కదా, మరి మనం బయటికి వెళ్ళమా అని అడుగుతారు అమర్. డాడ్, మీరేనా ఇలా మాట్లాడుతుంది అని అంటుంది అంజు. ఏ అంజు, నేను ఇలా మాట్లాడేవాడిని కాదా అని అడుగుతారు అమర్. అంటే ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉండేవారు డాడ్ అని అంటారు. అవునా, ఏం పర్లేదు, నేనున్నాను కదా, నేను మిమ్మల్ని బయటికి తీసుకెళ్తాను, వెళ్దామా? "ఆ, బాగి, నువ్వు కూడా నాతో పట్రా అని అంటారు. నేనా అని అంటుంది. ఏ బాగి, ఎందుకు, ఏమైంది, అందరూ నా వైపు అలా చూస్తున్నారు? ఒకప్పుడు నేను ఎలా ఉండేవాడినో నాకు తెలీదు, కానీ ఇప్పుడు నేను ఒక కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్లా ఉండాలని మాత్రం ప్యూర్గా కోరుకుంటున్నాను. అది జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. కాబట్టి మనందరం కలిసి హ్యాపీగా పార్క్కి వెళ్దాం రండి అని ఇంకా పార్క్కి అయితే తీసుకువెళ్తారు అమర్. ఇంకా అలా అమర్, పిల్లలు బాగి పార్క్ వెళ్తుంటే మనోహరి, "ఆ, అమర్, నేను కూడా రావచ్చా అని అడుగుతుంది. "ఆ, నీ పేరేంటి అని అంటారు. వెంటనే నవ్వుకుంటూ ఉంటారనమాట పిల్లలందరూ. "ఆ, నా పేరు మనోహరి అమర్ అని అంటారు. "ఆ, చూడండి మనోహరి గారు, నేను నా ఫ్యామిలీతో బయటకు వెళ్తున్నాను, కాబట్టి మీరు ఏమీ అనుకోవద్దు అని చెప్పి అమర్ ఇంకలా తీసుకువెళ్తారు. ఆహా, ఈ మార్పును చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది మిస్ అమ్మ. సార్ ఒకప్పుడు ఈ మనోహరి విషయంలో చాలా మొహమాట పడేవారు, కానీ ఇప్పుడు ఆ మనోహరికే మొహం మీదే అన్నీ చెప్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఎంతో హ్యాపీగా ఉంది. మీరు వెళ్ళండి మిస్ అమ్మ అని చెప్పి ఇంకలా పిల్లలతో సహా హ్యాపీగా పార్క్కి పంపిస్తాడనమాట రాథోడ్. ఇంక పిల్లలు, అమర్ అందరూ హ్యాపీగా పార్క్ రీచ్ అయ్యి వాళ్ళ క్వాలిటీ టైంని అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు. అమర్ అలా బాగి వైపు చూస్తూ, బాగి, నువ్వు నా దగ్గర ఏం మొహమాటం పడక్కర్లేదు, హ్యాపీగా నీకు నచ్చినట్టే ఉండొచ్చు, అర్థమైందా అని అంటారు. వెంటనే పాపం బాగి అమర్ని అలా ఇంక పక్కనే కూర్చొని తన షోల్డర్పై వాలుతుంది. ఏమండి, మీరు ఎప్పుడు ఎప్పుడు మంచివారే, కానీ ఎందుకో కొన్ని విషయాల్లో మీరు పాపం ఆ మనోహరిని జాలితో వదిలేశారు, కానీ ఆ మనోహరినే అది అలుసుగా తీసుకొని మిమ్మల్ని చంపేయాలనుకుంది. అలాంటి మనోహరిని ఖచ్చితంగా మనం అంతం చేస్తామండి, అంతం చేస్తాం అని పాపం మనసులో అనుకుంటుంది బాగి. ఇంకా అమర్ అదంతా గమనిస్తూ ఉంటాడు. బాగి, నాకంతా గుర్తుంది, కానీ ఆ మనోహరినే ఎందుకు ఇదంతా చేస్తుంది అనే విషయాల్ని నేను తెలుసుకున్నాను. తనకి తగిన బుద్ధి నీ చేత్తో చెప్పించాలనే నేను గతం మర్చిపోయినట్లు నటించాను. ఖచ్చితంగా ఒక రోజంటూ వస్తుంది, ఆ మనోహరికి నేను అష్టదిగ్బంధనం చేసి మనోహరి ఎటు తప్పించుకోకుండా చేసి ఖచ్చితంగా తనకి తగిన శిక్షను విధిస్తాను బాగి, విధిస్తాను అని ఇంకా అలా మనసులో అనుకుంటారు అమర్. ఇదంతా దూరం నుండి గమనిస్తూ ఉంటుందన్నమాట మనోహరి. అమర్కి ఎలాగో గతం గుర్తులేదు కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అమర్ని ఒక్కరోజు కాకపోయినా ఇంకొక రోజైనా ఆ బాగి లేనప్పుడే చేసేయాలి, చంపేయాలని చెప్పి ఇంకా అలా మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అమర్, బాగి ఇద్దరూ హ్యాపీగా క్లోజ్గా కూర్చోవడం చూసి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.
ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.